క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆప్షన్ 1, ప్రతి సంవత్సరం ఒకసారి పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సో ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. ప్రతి సంవత్సరం ఆర్టికల్ 87 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సర ప్రారంభంలోనూ రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారనమాట. సో దీంట్లో ప్రభుత్వం యొక్క విధానాల గురించి సూచనప్రాయంగా తెలుపుతారు. సో ఈ ప్రసంగం పైన చర్చ జరుగుతుంది రాజ్యసభలో మరియు లోక్సభలో, రెండు సభల్లో కూడా. చర్చ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహిస్తారు రెండు సభల్లో. ఈ ఓటింగ్లో లోక్సభలో ఆ తీర్మానం ఆమోదించకపోతే ఒకవేళ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమోదించారనుకోండి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎందులో ఓన్లీ లోక్సభలో మాత్రమే. రాజ్యసభలో తీర్మానం ఆమోదించకపోయినా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ లోక్సభలో మాత్రం ఖచ్చితంగా ఈ తీర్మానం అనేది ఆమోదించబడాలి. దీన్ని ఏమంటామంటే ధన్యవాద తీర్మానం అంటాం. అయితే ఇది 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా కనీసం ఒక్కసారి పార్లమెంట్లో ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాలనే నియమాన్ని తీసుకొచ్చారనమాట. ఎప్పుడు 1956లో. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2, విప్ అనే పదానికి అర్థం అధిపతి లేదా ఆదేశం. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. విప్ అంటే అర్థం అధిపతి లేదా ఆదేశము. ఈ విప్ ఎవరు అంటే పార్లమెంటరీ పార్టీ యొక్క అధికారిని పార్టీ విప్ అంటాం. పార్లమెంటరీ పార్టీ యొక్క అధికారి. సో ఇతను అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలోనూ కూడా ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ విప్ని నియమించుకుంటారు. ఓకే. ఆప్షన్ 3, పార్టీ విప్ అనే పదవి రాజ్యాంగబద్ధ మరియు చట్టబద్ధ పదవి. ఈ ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆప్షన్ అండి. పార్టీ విప్ గురించి రాజ్యాంగంలో కానీ పార్లమెంట్ నియమ నిబంధనలో కానీ ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ పదవి, చట్టబద్ధ పదవి కాదు. ఇది రాజ్యాంగేతర పదవి, చట్టేతర పదవి. సో దీంట్లో ఈ విప్ యొక్క బాధ్యత ఏంటి? పార్టీ విప్ బాధ్యత అంటే పార్లమెంటరీ యొక్క పార్టీ సమావేశానికి వాళ్ళ సభ్యులందరూ హాజరవుతున్నారా లేదా చూడడము, ఒక సమస్యపైన ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టాలంటే దానిపైన మద్దతును కూడగొట్టడం, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా విప్ నిర్వహిస్తారనమాట. సో ఈ విప్ యొక్క సూచనలు ఖచ్చితంగా అందరూ సభ్యులు కూడా పాటించాలండి. లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము వాళ్ళు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతారు. ఓకే. కాబట్టి ఇది ఆప్షన్ 3 రాంగ్. ఆప్షన్ 4, ఆర్టికల్ 100 సభలో ఓటింగ్ విధానం మరియు కోరం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 100 అనేది సభలో ఓటింగ్ విధానం, కోరం గురించి తెలుపుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. కోరం అంటే ఏంటంటే సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతు కోరం అంటాం. అంటే లోక్సభలో కనీసానికి 55 మంది లేదా రాజ్యసభలో కనీసం 25 మంది ఎప్పుడు సమావేశం జరిగినా ఈ సంఖ్య సభలో ఉండాలి. లేదనుకోండి, ఒకవేళ మధ్యలో సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కానీ లేదంటే లోక్సభలో స్పీకర్ కానీ రాజ్యసభలో చైర్మన్ కానీ కోరం లేదని గుర్తిస్తే సభను వెంటనే వాయిదా వేస్తారు, సస్పెండ్ చేస్తారు. అది ఎప్పటి వరకు? కోరం వచ్చేంత వరకు. తర్వాత కోరం వచ్చిన తర్వాత మళ్ళీ సభని జరుపుతారనమాట, కంటిన్యూ చేస్తారు. సో మన క్రింది వాటిలో సరికానివి ఏవి అన్నాడు కాబట్టి 1, 2, 4, 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ 3 అనేది రాంగ్. సో ఆన్సర్ డి. థ్యాంక్ యూ.